నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్. నేను లక్ష్మీనారాయణ హర్శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విపులంగా విశదీకరించి మీకు చేరవేసేదే అమ్మా న్యూస్ క్యాన్. దీనిలో భాగంగా ఈరోజు ముందు వెలుగు దినపత్రిక నుంచి ఏం ప్రచురించారో చూద్దాం. నువ్వు మగాడివైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయి, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాలని ప్రచురించారు. ఇక 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్ళని మనం గత ఎంపీ ఎలక్షన్ల దగ్గర నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. అలాగే పెండింగ్లో ఉన్న సీట్లపై క్లారిటీ. ఖమ్మం అభ్యర్థిగా రఘురామరెడ్డి, కరీంనగర్గా వెలిచాల రాజేంద్రరావు, హైదరాబాద్ షమీరుల్లాగా అని ఈరోజు ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రకటించే ఛాన్స్ ఉందని కూడా ప్రచురించారు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ రాగానే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని, 2 లక్షలతో మెజారిటీతో గెలుస్తానని వంశీచందర్ రెడ్డి తెలిపారని ప్రచురించారు. ఇక బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా తమిళసై కవితను అరెస్టు చేయమని మేము ఎప్పుడూ చెప్పలేదు, రూల్స్ ప్రకారమే కవితను అరెస్టు చేశామని తెలిపింది ఈడీ అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా పోలింగ్పై ఎండల ప్రభావం, ఎండల ఎఫెక్ట్ బాగా ఉండనుందని కూడా వాతావరణ శాఖ వెల్లడించిందని కూడా ప్రచురించారు. ఇక ఈనాడు దినపత్రిక నుంచి చూసుకుంటే 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా, సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 7 వరకు పొడిగింపు అని కూడా ప్రచురించారు. ఇక మోడీతోనే దేశాభివృద్ధి అని భువనగిరి రోడ్ షోలో మాట్లాడారు కేంద్ర మంత్రి జైశంకర్ అని కూడా ప్రచురించారు. ఇక నేటి నుంచి కేసీఆర్ 17 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టనున్నారు అని కూడా ప్రచురించారు. మళ్ళీ మోసపోవద్దు, రేవంత్ కపట హామీలను నమ్మొద్దు అని చెప్పి కేటీఆర్ పిలుపునిచ్చారని కూడా ప్రచురించారు. ఇక కూలిన వంతెన గడ్డర్లు, పెద్దపల్లి జిల్లా ఓడేడు వద్ద ఈ ఘటన జరిగిందని కూడా ఆ వంతెన ఏదైతే కూలిందో దాని ఇమేజ్ని కూడా వేయటం కూడా జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి చూసుకుంటే ఖమ్మం బరిలో ప్రియాంక అవకాశాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్ వాటా ముస్లింల కోట అని చెప్పి మోడీ అన్నట్టుగా కూడా ప్రచురించారు. ఇక రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా, సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారని కూడా ప్రచురించారు. మోడీ గ్యారంటీ బ్రహ్మాస్త్రం, రాష్ట్రంలో 5 సభల్లో పాల్గొనున్న మోడీ. శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా నరేంద్ర మోడీ రావడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలను కూడా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అనడానికి నిదర్శనమే మోడీ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5 సార్లు పాల్గొనున్నారు రాష్ట్రంలో. ఇక శివబాలకృష్ణ బినామీలను కూడా అరెస్టు చేశారు, దాని గురించి కూడా ప్రచురించారు. రేపటి నుండి రాష్ట్రంలో వడగాల్పులు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపినట్లుగా కూడా వెల్లడించారు. అదేవిధంగా అమ్మ డిజిటల్ ఫ్లాష్ ఎడిషన్ నుంచి చూసుకుంటే అది అన్నిటికంటే అన్ని దినపత్రికల కంటే ఇది ఫ్లాష్ ఎడిషన్ ముందే వచ్చిందని చెప్పవచ్చు మనం. గడువులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు అని ఫ్లాష్ ఎడిషన్లో వచ్చింది. ఇక ఖమ్మంలో హైడ్రామా, రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి అని కూడా దీనిలో రావడం జరిగింది. కాసాని జ్ఞానేశ్వర్ను బాహుబలి అంటున్న కేటీఆర్ అని కూడా అమ్మ ఫ్లాష్ ఎడిషన్లో రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే దినపత్రికలో ఈరోజు ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసాము. వీటిల్లో ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని ఇంకొంచెం విశదీకరించే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మరింత సమాచారాన్ని తెలుసుకుని విశ్లేషిద్దాం. కృష్ణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్, అన్ని దినపత్రికల్లో ఈరోజు ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం గురించే ప్రచురించారు. నువ్వు మగాడివైతే 2 లక్షలు రుణమాఫీ చేయి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. దానికి ప్రతి సవాల్గా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే మీ బీఆర్ఎస్ను రద్దు చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. ఎలా చూడాలంటారు సార్? ఈ ఎన్నికల సమయంలో సవాళ్ళు ప్రస్తావాలు సహజమే, కానీ రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడినప్పుడు గతంలో ఏం మాట్లాడారు, ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కొంత పరిశీలించుకుంటే బాగుంటుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రైతులతో ఆడుకున్నారు, రైతుల జీవితాలతో ఆడుకున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ రైతులకు కావాల్సిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, వాళ్ళ కష్ట సుఖాలను పంచుకోవడంలో కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుతారు. అనేక ప్రకృతి వైపరీత్యాలకు రైతాంగం, అనేక ఆటుపోతలకు రైతాంగం గురైంది. అయినా వాళ్ళను అటువైపు కన్నెత్తిన పాపానం పోలేదు. ఈ రోజు కూడా ఎంఎస్పీకి
కొంత బోనస్ ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎప్పుడు ఇచ్చిన పాపాన పోలేదు. ఇక రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ కూడా ఇప్పటికప్పుడు జరిగింది. ఇప్పుడు అది బీఆర్ఎస్ తప్పేమే ఇప్పుడు కాంగ్రెస్ మీద చుట్టుకున్నది. వాస్తవం చెప్పాడు, బీఆర్ఎస్ చేసే తప్పే కాంగ్రెస్ మీద చుట్టుకున్నది. ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్పింది, దాన్ని అమలు చేయలేదు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 2 లక్షల రుణం తీసుకోండి మేము అమలు చేస్తామని చెప్పారు. అది కూడా ఏప్రిల్ 9 అధికారంలో పుస్తకం రాగానే వెంటనే నేను ఇచ్చేస్తాను అందరికీ 2 లక్షల రుణమాఫీ తీర్చే బాధ్యత నాది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ అది తీర్చేది ఇప్పటికీ ఇంకా అది అంటే 10 సంవత్సరాలు దాటినా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డా పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ రైతుల బాధలు మాత్రం అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు తాజాగా లోక్సభ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఆగస్టు 15 అంటారు. ఆగస్టు 15 కొంత వర్షాకాలకు సీజన్ కు కొంత రైతాంగానికి అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇప్పటికే రైతులు చాలా మంది చాలా చోట్ల అప్పుల పాలై ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. అంతకన్నా ముందు చేస్తే బాగుంటుందనేది బీఆర్ఎస్ ఒక ప్రయత్నం. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సవాల్ చేసే ముందు గతంలో తాము చేసిన తప్పిదం పైన రైతాంగాన్ని క్షమాపణ చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే బాగుండేది. మేము 10 సంవత్సరాలు రుణమాఫీ చేస్తామన్నాము, కానీ మేము చేయలేకపోయాము. నేను చేసిన పాపమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి రైతాంగానికి బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్తే బాగుంటుంది. కానీ చెప్పకుండా సవాల్ చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కూడా ఆగస్టు 15 కాకుండా జూన్ 16 మీకు చేస్తామని చెప్తే బాగుండేది. ఎందుకంటే జూన్ 14 ఎన్నికల కోడ్ వెళ్తుంది కాబట్టి 16 నాడు చేస్తే అయిపోతుంది. కానీ జూలై ఆగస్టు మరో 2 నెలలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దాంట్లో మతలబ్ ఏంటనే అర్థం కావట్లేదు. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కారణం ఇదే మొత్తంగా. అంటే ఏదైనా ఒకటి చెప్పిన తర్వాత కొంచెం టైం తీసుకుని ఆ టైంలో చేస్తే బాగుంటుందేమో. ఆల్రెడీ కొన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పి ఇప్పటికీ కొంత లేట్ చేసింది కాబట్టి మళ్ళీ తర్వాత ప్రతిపక్షాల నుంచి ఏమైనా ఘాటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం టైం పొడిగించారు అనుకోవచ్చా సార్? టైం పొడిగించడం అనేది ఆల్రెడీ డిసెంబర్ 9 చేస్తామని చెప్పారు వాళ్ళు. ఏప్రిల్ 9 అయిపోయింది. సుమారుగా 4 నెలల కాలం గడిచిపోయింది. 5 నెలలు నడుస్తా ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఇంకా దాని మీద స్పష్టత రాలేదు. ఎంత బాకీ ఉన్నది, ఎంత చెల్లించాలి అనే విషయంలో ఒకసారి ఈ చెల్లించాల్సిన ఈ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఖజానా ఖాళీగా ఉన్నది. జీవితాలు ఇచ్చేందుకే కటకటలు ఎవరుతా ఉన్నారు. ప్రతి నెల అప్పు తీసుకొస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ కోసమే. ఈ రైతు రుణమాఫీని ఇలా చేయాలి, ఆ డబ్బులు ఎక్కడికి తీసుకురావాలి ఇప్పుడు ప్రభుత్వం వద్ద పెద్ద ప్రశ్నగా తయారైంది. గత ప్రభుత్వము అందిన కాడికి అప్పు తెచ్చుకున్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ వచ్చిన సమస్య, ఈ సమస్యలోనే కొంత ఇబ్బందిగా పడతా ఉన్నారు. దీని మీదే సవాల్. రేవంత్ రెడ్డి నిన్న సవాల్ చేశారు. నేను గతంలో ఇచ్చిన మాట కాకుండా 15 ఆగస్టు లోపల నేను చేస్తా అంటున్నాను, ఖచ్చితంగా చేసి తీరుతాను అని చెప్పేసి చెప్పాను ఎన్నికల ప్రచారంలో. దానికి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఒక సవాల్ చేశారు. మీరు చేయకపోతే రాజీనామా చేస్తారా అని చెప్పేసి. దానికి మళ్ళీ రేవంత్ రెడ్డి నేను సవాల్ చేశాను, నేను చేస్తే మీరు బీఆర్ఎస్ రద్దు చేసుకుంటారు అంటే పార్టీని మూవ్ చేస్తారా అంటే సవాళ్ళతోనే వెళ్తా ఉన్నది. కానీ సవాళ్ళతో రైతాంగంకి వచ్చేటువంటి ఒరిగే ప్రయోజనం లేదు, వాళ్ళకు వచ్చే లాభమే లేదు. రైతు సమస్యను తీర్చేందుకు పార్టీలు ప్రయత్నిస్తే బాగుంటుంది. సవాళ్ళు ప్రస్తావాలు వదిలేసి రుణమాఫీ విషయంలో ఏ రకమైన చర్యతో ముందుకెళ్తే బాగుంటుందని ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ సలహా ఇవ్వాలి. ఇక కాంగ్రెస్ పెండింగ్ లో ఉన్న సీట్లపై ఖమ్మం అభ్యర్థిగా రఘురామరెడ్డి, కరీంనగర్ గా వెలిచాల రాజేంద్రరావు, హైదరాబాద్ గా షమీరుల్లాకు ఇచ్చే ఛాన్స్ ఈ రోజు ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇదే చివరి రోజు అనుకోవచ్చా సార్? ఇంకా నామినేషన్ గడువు కూడా రేపటితో ముగుస్తుంది కాబట్టి ఈ రోజు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఆల్రెడీ ఇద్దరు అభ్యర్థులు వేశారు. ఖమ్మం సంబంధించినటువంటి అభ్యర్థి, కరీంనగర్ సంబంధించిన అభ్యర్థి. హైదరాబాద్ సంబంధించిన అభ్యర్థి ఈ రోజు వేస్తారు. అధికారికంగా ప్రకటించలేదు, మీరు అనేది కరెక్ట్, అధికారికంగా ప్రకటించలేదు. కానీ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి వాళ్ళు వేశారు అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతూ ఉన్నాయి. నిన్న ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి సాదా సీదా వెళ్ళి వేశారు. కానీ మొన్న కరీంనగర్ అభ్యర్థి మాత్రం రాజేశ్వరరావు ఆయన మంత్రులతో సహా వెంట వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున కాంగ్రెస్ ఏమో తరలి వచ్చారు. ఈరోజు హైదరాబాద్ అభ్యర్థి కూడా భారీ ఎత్తున అంటే తనకున్న పరివారంతో వెళ్ళాలి అని నిర్ణయించుకొని ఏమైనా ప్రకటన చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆయన నామినేషన్ వేస్తున్నా తల్లి రండి అని చెప్పి. కొంత ఖమ్మం విషయంలో కొంత గందరగోళం ఉన్నది. ఖమ్మం సీటు విషయంలో కొంత పీఠ మునిగి తెగట్లేదు. ఎందుకంటే ఇద్దరు మంత్రుల మధ్య పోటీ ఉంది, హోరాహోరీ కాపాడుతున్న వాళ్ళు టికెట్ల కోసం. తమ వాళ్ళకే టికెట్లు కావాలి. ఎక్కడి వరకు అంటే వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, ఇంకోసారి మరోసారి ఢిల్లీ వెళ్తామంటున్నారు, కేరళ వెళ్ళేందుకు అవకాశం ఉన్నాయంటున్నారు. ఏమో జరుగుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం సీటును తమ వాళ్ళకే దక్కించుకోవాలి అని మంత్రుల మధ్య కొంత పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కేంద్రీకృతం చేశారు. ఖమ్మం సీటు విషయంలో నాకు సంబంధం లేదు, అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. కానీ వీళ్ళకి ఏమని చెప్పి నేను రికమెండ్ చేసిన పరిస్థితుల్లో నేను లేను అని చెప్పేసి కొంత కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి అధిష్టానం మీదనే ఆయన మొత్తం బాధ్యత అంటే ఖమ్మం సీటు కేటాయింపు విషయం కానీ మిగతా ఖమ్మం సీటు విషయంలో ఆశిస్తున్న వాళ్ళకు ఉద్యోగించే పరిధిలో కానీ మిగతా అంశాన్ని కూడా అధిష్టానంతో వదిలేశారు. కాబట్టి అధిష్టానమే కొంత ఆలోచన చేసి నేతలు సమన్వయం కాబట్టి ఖమ్మం సీటు విషయంలో కొంత పీఠం ఉంది. కరీంనగర్ సంబంధించిన విషయంలో స్పష్టత వస్తుందని చెప్పొచ్చు. హైదరాబాద్ విషయమే మొదటి కాంగ్రెస్ పార్టీ వదిలేసిందన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేత ఈ రోజు కానీ చెప్పారు. హైదరాబాద్ లో ఓవైసీతో ఒప్పందం ఉంది, ఓవైసీని గెలిపించాలని చెప్పేసి మాకు రేవంత్ రెడ్డి ఆదేశించారు, కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఓవైసీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాము, ఎంఐఎం మద్దతు ఇస్తున్నాం మేము అని చెప్పారు. కాబట్టి అక్కడ ఎవరు పోటీ చేసినా నామకే వాస్తే ఏదో పోటీ చేయలేదు అని ప్రజల్లో చర్చ జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో సమీరుగా అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే హైదరాబాద్ లో బీజేపీకి అది కలిసి వస్తుందా సార్? బీజేపీకి కలిసి వస్తుందంటే కొంత హిందువుల ఓట్లు తీర్చే అవకాశం ఉంటుంది. ఎంఐఎం అంటే మైనారిటీ ఓట్లని ఎంఐఎం కు పక్క, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 100% వారు పడతాయి. హిందువుల ఓట్లలోనే కొంత చీలిక రావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. అందుకనే గత కొంతకాలంగా ఎంఐఎం అప్రచారంగా గెలుస్తూనే వస్తూనే ఉన్నాయి. 4-5 దశాబ్దాలు పరిశీలించండి. సలాముద్దీన్ ఓవైసీ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ సీటు వస్తా ఉన్నారు. అంటే అక్కడ పాత బస్తీలో ఎమ్మెల్యే సీట్లు కూడా అదే, వాళ్ళ పక్కగా 7-8 సీట్లు అనేది అందరికీ తెలిసిన విషయం. అది పాత బస్తీలో ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సీట్లు అన్ని అసెంబ్లీ సీట్లలో వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకొత్తగా ఒక వర్గానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అది అనాదిగా వస్తున్నటువంటి విషయం మిగతా అది జరగబోతుంది అన్న ప్రచారం జరుగుతూ ఉన్నాయి. అయితే బీజేపీ అభ్యర్థి ప్రచారంలో కొంత వెరైటీగా వెళ్ళడము, కొంత ప్రచారాన్ని అప్పుడే ఉధృతంగా కొనసాగించడము ఇవన్నీ చూస్తా ఉంటే ఈసారి జరగబోతుంది అనుకుంటున్నాను. కానీ శివలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ అక్కడ ఎంఐఎం గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కేంద్రంలో కాంగ్రెస్ రాగానే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని వంశీచంద్ర రెడ్డి అన్నారు. అదేవిధంగా 2 లక్షలతో తాను గెలవబోతున్నాను కూడా చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను గెలుస్తాను అని చెప్పడం ఒక ఎత్తు అయితే, మరి కేంద్రంలో పాలమూరుకు జాతీయ హోదా కేంద్రంలో కాంగ్రెస్ రాగానే అని చెప్తంలో ఆంతర్యం ఎలా చూడాలంటారు దీన్ని? అంటే దేశవ్యాప్తంగా మోడీ మీద ఇస్తుందనేది అందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇస్తుందనే అంశం మీద ఇక్కడ చర్చ మొదలు మన నిర్ణయంలో చర్చకున్నాం. ఇదే విధంగా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది? ఇండియన్ కూటమి పెట్టారు. ఇండియన్ కూటమి అది ఎవరి ద్వారా వారిగా వెళ్తా ఉన్నారు.
సిపిఎం భాగస్వామ్యం, తృణమూల్ కాంగ్రెస్ దీని భాగస్వామ్యం. కానీ కేరళలో ఏం జరిగింది? సిపిఎం కాంగ్రెస్ పోటాపోటీ దాబట్టే. పశ్చిమ బెంగాల్ ఏం జరుగుతుంది? అక్కడ కూడా పోటాపోటీ నిలబడతా ఉన్నాయి. మిగతా కొన్ని చోట్ల మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 180 సీట్లకే పోటీ చేస్తుంది సార్. పొత్తులలో, ఇండియా కూటమికి సంబంధించిన పొత్తుల్లో మిత్రపక్షాల కొన్ని సీట్లకు కేటాయించి 180 సీట్లలోనే పోటీ చేస్తారు. 180, 200 సీట్ల పోటీ చేస్తారు. ఏ రకంగా అధికారంలోకి వస్తుంది? 180 సీట్లు తెచ్చిన అంటే హైదరాబాద్ పార్లమెంట్ కూడా అనుకోటి వస్తుంది. అంటే ఇట్లాంటి వాటికి పోటీ చేసి 180 సీట్లు తెచ్చిన ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూటమి, ఇండియా కూటమి మొత్తంగా మెజార్టీ సీట్లు వస్తాయనుకోండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి అయితే ఏముంది? ఇంతవరకు ప్రకటించలేదు. ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అని చెప్పేందుకు క్లియర్ కట్ ఉంది సిగ్నల్స్. దాంట్లో ఇంకోటి సెకండ్ థింగ్ లేదు. ఇంకో ఆయన అభ్యర్థి పోటీ తక్కువ ఇక్కడ కూడా లేదు. ఇంతవరకు చర్చ కూడా లేదు. కానీ ఇండియా కూటమి అధికారంలో మెజార్టీ సీట్ గెలిస్తే ఎవరు పిఎం, ప్రధానమంత్రి ఎవరనే విషయం ఇంతవరకు చర్చ రాలేదు. ఎంత ఊహాజితమైనటువంటి ప్రచారం. అంటే ఓకే, ఎవరికి వాళ్ళు ఆశించడం తప్పులేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోరుకోవడం తప్పులేదు, కోరుకోవచ్చు. అది సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఓటర్లుగా మనం కూడా కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది, ఆ పార్టీ పరిస్థితి ఏంటి, గతంలో ఆ పార్టీ చేసినటువంటి పనులేంటి, ఆ పార్టీకి ప్రజల కోసం చేసినటువంటి పనులేంటి, ఇవన్నీ కూడా బేరీ వేసుకుంటున్నాం. ఇక మరో వార్త చూస్తే కవితను అరెస్ట్ చేయడం చెయ్యమని చెప్పి మేము ఎప్పుడూ అనలేదు, రూల్స్ ప్రకారమే కవితను అరెస్ట్ చేశామని ఈడీ మరోసారి స్పష్టం చేసిందని కూడా ప్రచురించారు సార్. నిన్న బెయిల్ పిటిషన్ మీద, కవిత బెయిల్ పిటిషన్ మీద కొంత కోర్టులో, ఢిల్లీ కోర్టులో వాదన జరిగాయి, రాజస్థాన్ కోర్టులో. ఆ వాదన సందర్భంగా కవిత అరెస్ట్ మొదటి నుంచి ఆయన తరఫు అంటే తప్పు పడతా ఉన్నారు. ఆయన తరఫు లాయర్లు, కవిత తరఫు లాయర్లు తప్పే చేయలేదు అని. కవిత కూడా మొన్న చెప్పారు, ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. అంటే రాజకీయంగా కక్షపూరితంగా తన పైన కుట్ర చేసి తనను అరెస్ట్ చేసి ఇబ్బందుల పాలు చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. బయట ఏదైతే చెప్పిందో కోర్టు కూడా అదే రకమైన వాళ్ళు న్యాయవాదం వినిపించారు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా. అంటే అరెస్టే అసలు తప్పే నేను చేయలేదు, నేను అమాయకురాలని అనుకున్నప్పుడు మరి ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు? అనేక సందర్భంలో ఒబరాయ్ హోటల్లో మీరు ఎందుకు సమావేశాలు పెట్టారు? ఆప్ నేతలతో ఎందుకు భేటీ అయ్యారు? లిక్కర్ మా వ్యాపారంతో, మద్యం వ్యాపారంతో మీరు ఎందుకు భేటీ అయ్యారు అనే విషయాల మీద కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రజలకైనా చెప్పాల్సిన అవసరం ఉంది. పోనీ కవిత జైల్లో ఉన్న మాట్లాడేందుకు వీల్లేదు, జైలు రూల్స్ ప్రకారం కానీ దర్యాప్తు సంస్థల ఆదేశాల మీద కానీ. బయట ఉన్న న్యాయాలయం చెప్పచ్చు ఏం జరిగింది అని విషయం. దర్యాప్తు సంస్థలు ఎప్పుడు కూడా ఎవరిని మేము అరెస్ట్ చేయము అని చెప్పి ఏ కోర్టుకు చెప్పాం. ఓకే, న్యాయవాదులు వాదించినప్పుడు వాళ్ళ తరఫున వాదించవచ్చు, తప్పేం లేదు దాంట్లో. కానీ మేము పలానా అందరికీ అరెస్ట్ చేయమని ఎక్కడ ఎవరికి అఫిడవిట్ ఇవ్వరు కోర్టు, దర్యాప్తు సంస్థ. సమయం తీసుకుంటాము, పరిశీలిస్తున్నాము, ఆధారాలు చేయగలుగుతున్నాం అనే అంశాల మీదే కొంత వాళ్ళు కోర్టుకు కొన్ని వివరణలు ఇచ్చే అవకాశాలు, కొన్ని ఒక్కోసారి సందర్భంగా అఫిడవిట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా స్పష్టమైన హామీ ఎవరిని అది చెప్పినారు. దర్యాప్తు సంస్థలకు కావాల్సినటువంటి ఆధారాలు లభించిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్ధారణకు వచ్చిన ఆధారాలు వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ నిర్ధారణ చేసుకుంటారు. వాళ్ళు నిబంధన మేరకు అవి ఉన్నాయా లేవా అన్న విషయాలను వాళ్ళు సరిచూసుకున్న తర్వాత మాత్రమే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో కవిత
అంటే గతంలో ఈడీ విచారణ నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్లకుండా మీరు మహిళను ఇంట్లోనే విచారించాలి అని చెప్పేసి చెప్పారు. నేను ఎటువంటి నేరం చేయలేదు, నన్ను అరెస్ట్ చేయకుండా ఆదేశం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వచ్చింది. ఆ పిటిషన్ విచారణ ఉన్న సందర్భంగానే ఆధారంగా ఈడీ వచ్చింది, సర్చ్ అండ్ అరెస్ట్ వారిని తీసుకొని వచ్చి సర్చ్ చేసి అది తీసుకెళ్లారు. దాని మీదే నిన్న మళ్ళీ ఒకసారి నిన్న కోర్టు ప్రస్తావనకు వచ్చింది. ఆ సందర్భంగానే సుప్రీంకోర్టుకు కవితను అరెస్ట్ చేయము అని చెప్పిన తర్వాత ఈడీ అరెస్ట్ చేసింది, ఇది చట్ట విరుద్ధం అని కొంత న్యాయవాదులు, కవిత న్యాయవాదులు కోర్టుకు వినిపించారు, వాదన వినిపించారు. ఆ సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చింది. ఎక్కడా కూడా అంటే వాళ్ళు చెప్పింది కూడా ఈడీ చెప్తున్నారు, మేము ఎక్కడా అరెస్ట్ చేయమని చెప్పలేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఇలా చర్యలు తీసుకోమని చెప్పాము, మాకు ఆధారాలు దొరకాలని చెప్పామని చెప్పి. అయితే కొన్ని కోర్టుకు సంబంధించిన కొన్ని బయటకు చెప్తారు, కొన్ని బయటకు చెప్తారు. కోర్టు కూడా కొన్ని విషయం దాదాపు కొన్ని ఇచ్చిన వివరణను కొన్ని కోర్టు కూడా గుప్యంగా ఉంచాల్సిన అవసరం, సరైన సమయంలో బయట తీసుకొచ్చేందుకు కోర్టు అవకాశం ఉంటుంది. మరో వార్త చూస్తే పోలింగ్ పై ఎండల ఎఫెక్ట్ పడేటట్టు ఉందని కూడా ప్రచురించారు. మరి ఈ పోలింగ్ రోజు ఎండలు బాగా ఉంటే పోలింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? పోలింగ్ అంటే ఎండాకాలంలోనే పోలింగ్ జరుగుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఎండలతోటి పోలింగ్ కూడా అక్కడ ఉండడం అనేది సరైనది కాదు. ఓటర్లు ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం. వాస్తవానికి ఎందుకు ఓటేయలేదు బాగా ఎదురైనా అయిపోతుంది ఇట్లా అనమాట. లేకపోతే ఊరైనా ఇట్లా సెలవు వచ్చింది కదా ఊరైనా, ఇది కాదు. ఓటు హక్కు మనం వజ్రాయుధం, దాన్ని వినియోగించుకోవాలి. ఎండలున్నాయని రోజు దిగట్లేదా, మనం దినచర్య రావట్లేదా, మనకు రోజు పోవట్లేదా, మనం నిత్యకలాపన ఆపలే కదా. ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండకు కూడా ఉపశమనం కలిగించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తా ఉంది. ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేస్తుంది, కొన్ని చోట్ల పందిళ్లు ఏర్పాటు చేస్తా ఉన్నది, కొన్ని చోట్ల నీడ కల్పించేందుకు అంటే ఉన్న పోలింగ్ కేంద్రంలో ఉన్న ప్రాంతం బట్టి టూ లైన్లను కూడా నీడ పూట తీసుకెళ్ళారు, చెట్ల కిందకి తీసుకెళ్ళేందుకు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికి అంటే ఉష్ణోగ్రత పెరిగినా కొద్ది జనాల్లో కొంత వేడి అనేది బాగిరేస్తుంది కాబట్టి దాన్ని తగ్గించండి. అంటే వేడి నుంచి ఓటాలు ఉపశమనం కలిగించేందుకు వీలుగా ఆవాసనలు ఏర్పాటు చేస్తాం, కొంచెం కూలర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఫ్యాన్లు కూలర్ అందుబాటులో ఉన్న ఫ్యాన్లు కూలర్ కూడా ఓటర్లకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తుంది. ఎన్నికల కమిషన్ కూడా ఆ మేరకు అధికారులకు ఆదేశించింది. వీలైనంత మట్టుకు ప్రజలు ఎండ నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఏర్పాటు చేయండి, ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. టూ లైన్లలో అవసరమైతే టెంట్లు వేయించండి. టూ లైన్లలో కూడా వేచి ఉన్న వాళ్ళకు ఎండ దెబ్బ తగలకుండా, ఎండకు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి ఆ ఏర్పాటు చేయాలి. కాబట్టి మనం కూడా కొంత ఓటర్లు కూడా కొంత విజ్ఞతతో ఆలోచన చేసి ఖచ్చితంగా మన ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోండి. మనం కావలసినటువంటి మనం కూడా కొన్ని రక్షణ అంటే పోయేటప్పుడు ఒక వాటర్ బాటిల్ లేకపోతే గొడుగు అట్లా తీసుకెళ్లి మనం కూడా సూర్యుడిలో అవసరమైతే ఉండి మన ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా ఓటర్లు కూడా చర్య తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ విస్తృతంగా ప్రచారం గతంలో ఎప్పుడు ఈ రకమైన ఓటు హక్కు వినియోగించి ఓటు విలువ తెలుసుకోండి. పర్సెంటేజ్ తగ్గుతా ఉంది, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడం అనేది ప్రజాస్వామ్యానికి పెద్ద గుడ్డలు పెట్టి. ఇక నేటి నుంచి కేసీఆర్ 17 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. మళ్ళీ మీరు మోసపోవద్దు, రేవంత్ రెడ్డి కపట హామీలను నమ్మొద్దని చెప్పి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఓ పక్కన కేసీఆర్ బస్సు యాత్ర స్టార్ట్ చేస్తుంటే కేటీఆర్ మైకులు పట్టుకుని రేవంత్ రెడ్డిపై విరుచుకు పడుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు బీఆర్ఎస్ పార్టీని? చేస్తా ఉంటారు. కేసీఆర్ ఆయన తన అభ్యర్థం గెలిపించుకుని కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. అభ్యర్థులు తెలుసుకో లేదో అసలు కొన్ని చోట్ల అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నామినేషన్ వేసిన తర్వాత ప్రచారంలో ఈ వెనుకబడిపోతే, ఓట్లు తక్కువ వచ్చి ఓడిపోతే అనే కొంత ఆలోచన చేస్తా ఉన్నారు. పెట్టిన ఖర్చులు ఉదాహరణ ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ కొంత రంగంలో దిగి తనతోటే తిరిగి బీఆర్ఎస్ పూర్వవైభవం తీసుకురావాలంటే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ కనీసం 8 సీట్లను గెలవాలి.
9 సీట్లను గెలవాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి కేసీఆర్ అంటే ప్రచార రథం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను ఎండగట్టడంతో పాటు ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి కొంత ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజల్లో ప్రచారం మొదలైంది. అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ కాడెత్తేసింది, అయిపోయింది పూర్తిగా. ఎన్నికల తర్వాత కొంత కన్మరుగయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి అంటే నాయకులు వరుసగా వెళ్ళిపోవడము, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు వాళ్ళందరూ కూడా పార్టీ దూరం కావడము, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని తను దిగాల్సిన అవసరం ఉంది అనుకొని కొంత అనారోగ్యం ఉన్నప్పటికీ, కొంత శరీరం సహకరించకపోయినప్పటికీ పార్టీ కోసం, ప్రజల కోసం కొంత కృషి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రచారంలోకి దిగుతా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం లో ఉన్నటువంటి లోటుపాట్లు, లొసుగులు, వాళ్ళ యొక్క ప్రచార దంబాచారము వీటన్నిటిని ఎండగట్టేందుకు కేసీఆర్ కొంత ప్రయత్నం చేసే అవకాశం. ఎన్నికల సందర్భం, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చింది, ఏ హామీలు నెరవేర్చింది, ఇంకా హామీల విషయంలో ఏ రకమైనటువంటి వ్యవహార సరళిని వ్యవహరిస్తా ఉన్నది అనే విషయాన్ని కూడా చెప్పేందుకు కేసీఆర్ చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అంటే కేసీఆర్ ప్రచారం ద్వారా కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కొంత ఉత్సాహం నింపే అవకాశం ఉంది, కొంత వాళ్ళకి ఆక్సిజన్ వచ్చే అవకాశం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఒకటి బహిరంగ సభలు ఏర్పాటు చేసి మాట్లాడారు తప్ప ఈ రకమైన ప్రచారం ఎప్పుడు చేయలేదు. అసలు వాస్తవం చెప్పాలంటే ఓడిపోయిన కాదు, అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళలో కూడా ఎప్పుడు కూడా ప్రజల వద్ద కేసీఆర్ దాఖలేదు. అధికారిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాత్రమే కొంత బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు వెళ్ళారు. అది కూడా విపక్ష నేతలను జైళ్లలో పెట్టించి, బయటవాళ్ళు చేయించి, ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కి వాళ్ళు బహిరంగ సభలో ప్రసంగించారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి, ఎన్నోసార్లు వడగండ్ల, ఎన్నోసార్లు పంట నష్టం జరిగింది, ఎన్నోసార్లు వరదలు వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా రైతాంగాన్ని పరామర్శించిన పెళ్లి అధికారి ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడు కూడా వెళ్ళదు. మంత్రులు కూడా అటువైపు కండక్తులేదు. ముఖ్యమంత్రి అంటే ఓకే, కొంత బిజీ షెడ్యూల్ ఉండొచ్చు, బిజీ ఉండొచ్చు, కనీసం మంత్రులు వెళ్ళాల్సిన అవసరం లేదు. అనేక సందర్భాల్లో అప్పట్లో ప్రతిపక్ష నాయకులు చాలా మంది అన్నారు ప్రభుత్వంలో మంత్రులు ఏం చేసినా పోవట్లేదు, వెళ్ళట్లేదు, అయినా వాళ్ళు పట్టించుకోలేదు, వెళ్తున్నారు. ఇప్పుడు కూడా కొంచెం ప్రజలకు కొంత ఒక ప్రజలకు కూడా కొంత ఆశ కలపండి. అంటే కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి ఏ రకమైనటువంటి భరోసా ఇస్తారు ప్రజలకు. రాష్ట్రంలో ప్రజానికము కాంగ్రెస్ పార్టీ పాలన ఇబ్బందిలో ఉంటుంది అని చెప్పినటువంటి కేసీఆర్ ఆ ఇబ్బందులు మనం చెప్పి కేసీఆర్ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి, ఏ రకమైన హామీ చూపుతున్నారు ఆయన అనే విషయాన్ని తెలుసుకునే ప్రజలు ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ చెప్పేటువంటి మాట విషయాన్ని చేసేటువంటి యాత్రలో కొంత మీరు అనేది ఆసక్తిగా ఉంది ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఆసక్తి చూస్తున్నారు, ప్రతిపక్ష పార్టీ కూడా, రాజకీయ పార్టీలు ఆసక్తిగా చూస్తారు, ప్రజలు ఆసక్తి ఉన్నారు. ఆయన ఏం చెప్పబోతారు, 10 ఏళ్ల పాలన మాట్లాడతారా, 10 ఏళ్ల పాలన ఉన్నటువంటి తప్పుల గురించి విశ్లేషించుకుంటారా ఈ సవాళ్ళ అన్న విషయం కూడా కొంత చర్చకు వస్తా ఉందండి. ఓకే, ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు, మీ విలువైన సమయాన్ని మేము మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు. సో ఇదండి ఇవాళ అమ్మ న్యూస్ స్కాన్. ప్రతిరోజు కూడా వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విఫలంగా విశ్లేషించి మీకు చేరవేసేదే అమ్మ న్యూస్ స్కాన్. చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం, జనం కోసం.